ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. మీ కమెంట్స్ తప్పకుండా చూస్తున్నాం. ఈ కథపై మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, సరేనా? తిండిబోతు దయ్యం 3వ భాగం. ఏంటి పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తున్నారా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. హాయ్ పిల్లలు, మొదటి భాగం 2వ భాగం తప్పకుండా చూశారు కదా. మరి 3వ భాగంలోకి వచ్చేద్దామా? పాపం తిండిబోతు దయ్యం సీసాలో బందీ అయి చాలా రోజులు గడిచాయి. సముద్రంలో విసిరి పారేసిన ఆ సీసా అలలపై మునుగుతూ తేలుతూ ఎన్నో తీరాలు దాటింది. అలా ఏ తీరానికో చేరింది. తిండిబోతు దయ్యానికి కాలం మళ్ళీ కలిసొచ్చింది. అనుకోకుండా ఒకరోజు కొంతమంది జాలర్లు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లారు.